నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, జగన్ ఒక మాట అంటున్నారు, ఏంటంటే పలావ్ లేదు, బిర్యానీ లేదు, ప్రజల్ని మోసం చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. దీని గురించి మీరేమంటారు సార్? నిజంగానే మోసపోతున్నారా ప్రజలు? యాక్చువల్గా కాసేపు పక్కన పెడితే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకు హరీష్ రావు గారు సీతక్క, రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మిగతా కొంతమంది మంత్రులు చేశారు, అందులో సీతక్క కూడా ఉన్నారు. ఆవిడ మీద కూడా హరీష్ రావు గారు ఏదో నీటిపారుదలకు సంబంధించి అప్పుడే అంటే ప్రతిపక్షాలు అనేవాళ్ళు మరీ ఇంత ఇదిగా ఉంటారా అనిపించింది. బట్ షర్మిలా గారు మాత్రం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక 6 నెలలు టైం ఇస్తాం, తర్వాత మేము ప్రతిపక్షాలు ప్రశ్నించాల్సినవన్నీ మేము ప్రశ్నిస్తాము అన్నట్టుగా మాట్లాడారు. బట్ మొన్న కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. సో ఈయన డే 1 నుంచి కూడా పథకాలు అమలు లేదు, పెన్షన్లు ఇవ్వలేదు, ఏదో ఒకటి మాట్లాడి జనాలతో ఉండాలి, ఏదో ఒకటి మాట్లాడుతూ కార్యకర్తలకి, తన యొక్క నాయకులకి, తన యొక్క సర్పంచులకి, ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి దగ్గర అవ్వాలి. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీని మనం కైవసం చేసుకోవాలి అంటే ఏదో ఒకటి మాట్లాడాలి. ముందంతా ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు కదా ఈయన 2 రోజులకు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ముందంతా ఎవరండి ఇచ్చారు? ఒక కొడాల నాని గారు, ఒక పేరు నాని గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు గారు, అనిల్ కుమార్ గారు, రోజా గారు, సజ్జల గారు, ఇది కదా స్టేట్మెంట్లు ఇచ్చేది. మరి అప్పుడు ఈయన ఎందుకు ఇవ్వలేదు? సో ఇప్పుడు ఓకే, జనాల్లో ఉండాలి, మన పార్టీ మన మనుగడ అవసరం, ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఏంటి పరిస్థితి? ఇక అన్నం బిర్యానీ ఓకే, పలావ్ పెట్టని ఈయనకి అనుకుంటున్నారు. మరి అంత అనుకుంటే ఆయనే అన్నాడు కదా, ఈ ప్రజల ఆదర అభిమానాలు ఏమయ్యాను అవాక్కయ్యాడు. ఆయనే అవాక్కైనా ఎందుకు అయ్యారు అనేది రియలైజ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎవరైనా మిస్టేక్స్ నుంచి ఓవర్కమ్ అయితేనే నెక్స్ట్ స్టెప్ ఏంటని తెలుస్తుంది. నెక్స్ట్ విజయంకి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలరా అన్నట్టుగా ఉండాలి. అరే మన మిస్టేకా కాదే, ఇది కాదు ఎంపైర్ రాంగ్ చెప్పాడు అంటే నువ్వు ఎప్పటికీ గెలుస్తావు. సో అట్లాగా రాజ్యాంగం ప్రకారము 200 సీట్లు ఉన్న దగ్గర 98 ఒకటికి 99 ఒకటికి వస్తే ఆ 99 వచ్చినోడే ఎమ్మెల్యే కదా. అడేమ్మా 98 298 అంటే ఎంతండి? ఆల్మోస్ట్ 50% ఓటీకి వచ్చింది. నేను ఓడిపోవడం ఏంటంటే నీకన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చింది ఆడికి, ఆడేమో ఎమ్మెల్యే. మరి అంత చిన్న లాజిక్ కూడా మిస్ అయితే ఎలా? 40% వచ్చింది. ఓకే, ఏదొచ్చింది? ఎవరైతే లబ్ధి పొందారో, ఎవరైతే కేవలం పెన్షన్స్ కొన్ని పథకాల ద్వారా లబ్ధి పొందారో వాళ్ళు మాత్రమే వేశారు. ఇక్కడ అండర్లైన్ దిస్ పాయింట్. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు, ఆ ప్రభుత్వ ఉద్యోగి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో చూసేశారు అందరూ తిట్టుకున్నారు. సో ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే వాడు అక్కువ ఓటేనా? 4,40,000 ఓట్లు వచ్చే అది పెద్ద ఇదేం లే, మనం అన్ని బ్యాంక్ ఉందిలే అంటే ఆ ప్రభుత్వ ఉద్యోగి వాడింట్లో ఒక 3 ఓట్లు, వాడికి అటుపక్క ఇటుపక్క మరొక 3 ఓట్లు కూడా పొల్యూట్ చేసాడు. చంద్రబాబు హయాంలో అరే మనకి 2 ఇస్తాను డిఏలు 1 ఇచ్చాడు రా అని ఏడ్చిన వీళ్ళందరూ డిఏ అంటే డిఏ ముఖం వాచిపోయిందిగా. ఇచ్చిన జీతం కూడా టైంకి ఇవ్వలేదుగా. ఇప్పుడు ఏమనిపించింది? అమ్మ వాడే బెటర్రా బాబు అని అనిపే స్థాయికి వచ్చేసరిగా. ఆయన క్లియర్గా చెప్పారు, పిఆర్సీ అనేది జరగదు, అవ్వదు. ఈపీసీ సెషన్ పిఎఫ్దే, అది ఎంప్లాయీ ప్రావిడెంట్ సంబంధించింది, అది జరగదు, కష్టము. పైగా 2014 తర్వాత 2014 ఫిబ్రవరి తర్వాత తీసుకున్న ప్రతి రిక్రూట్మెంట్ కూడా పెన్షన్స్ లేవని, అది ఓకే, అంతా చట్టం చేశారు, అన్నీ అయిపోయాయి, జియో పాస్ చేశారు, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసామంటే ఎక్కడ అవుతుంది? ఎక్కడ నుంచి తీసుకొస్తారు? ఇవన్నీ లింకులు ఉన్నాయి, అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి పిఎఫ్ సంబంధించినవి కూడా. అయితే దానిలు మేము చేస్తాం ఓకే అన్నారు. ఏమైంది? కమిటీ వేసాము, అది వేసాము, డ్రాగ్ చేశారు. సరే, ఇప్పుడు ఒక కంపెనీ వచ్చింది, ఏమైంది? నువ్వు ఉంచవయ్యా, దాన్ని 10 చెయ్యి, లేదంటే అక్కడ మొత్తం తీసి అక్కడ ఉండే బాబు మీరు కంపెనీ పెట్టుకున్నారు ఓకే, కేవలం ఆ వైసీపీ కార్యకర్తలకు మీరు ఉద్యోగాలు ఇవ్వాలన్నాను. కంపెనీ ఉండేది కదా, ఆ వైసీపీ కార్యకర్తలను బాగుపడేవారుగా. ఇప్పుడు ఏమైంది? 2012 నుంచి జెండా మోసిన ప్రతి ఒక్కడు కూడా మొన్న 19 నుంచి 24 మధ్యలో సింగిల్ ఎంపీ సంపాదించుకోలేదు. ఎందుకు? అన్నీ ఈయనకేనంట. ఇసుక ఈందే, లెక్కరు ఈందే,
ఇంకేమున్నాయి? ఇంకా సామాన్యుడు బతికేది. ఇప్పుడు ఒక కంపెనీ తెచ్చావా, సరే ఆ కంపెనీతో టైఅప్ చేసుకొని ఏదైనా కమిషన్ తీసుకుంటానంటే లేదు. ఒక ప్రాజెక్ట్ కట్టావా, పోనా ఆడితో కాంట్రాక్టర్తో ఏదో టైఅప్ అయ్యి బాబు పార్టీ ఫండ్కి ఏదైనా తెచ్చుకుంటానంటే లేదు. ఒక రోడ్డు వేస్తే దాని కాంట్రాక్ట్ మీద డబ్బులు వస్తాయంటే అది లేదు. ఒక టెండర్ లేదు. ఎట్లా మరి సామాన్యుడు బతుకుతాడు? కార్యకర్త జెండా మోసినాడు జై జగన్ అని అనాలంటే వాడు బతకాలిగా. పాపం నేను ఎందుకు అంటాను, మంత్రులు ఎవరైతే స్కాములు చేశారని అంటున్నారో, గుళ్ళో దేవాలయ భూములు కానీ గుళ్ళో టికెట్ల నుంచి ఈ కొన్ని కబ్జాల నుంచి ఇవన్నీ చేశారని అంటున్నారు కదా, పాపం నేను వాళ్ళ మీద జాలి పడుతున్నాను. పాపం ఏ పథకము ఏ ప్రాజెక్టు లేకపోతే మరి వాళ్ళని ఎలా బతుకుతారు? నెక్స్ట్ ఎలక్షన్స్ డబ్బులు ఖర్చు పెట్టాలని సంపాదించుకోవాలి కదా. అవన్నీ వదిలేసి నన్ను చూసి బండగా వేసేస్తారు, గెలిచేద్దాం చేసేద్దాం అంటే ఎక్కడవుతుందమ్మా? పోలీస్ ట్రైనింగ్కి వెళ్తారమ్మా, నేను చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను, పొద్దున్న లేచి నేను ఎందుకు ప్రిపేర్ అయిపోతున్నా అంటే ఓకే టెస్ట్ వరకు ఓకే, ఫిజికల్ టెస్ట్ ఎక్కడ, నువ్వు గ్రౌండ్కి వెళ్ళి పరిగెట్టాలి కదా, ఆ 5K రన్ ఏదైతే ఉందో చేయాలి కదా. నేను బాగా ప్రిపేర్ అయ్యాను, సూపర్, పర్లేదు హెల్తీగా ఉన్నాను, పరిగెట్టేస్తుంటే పరిగెట్టలేవు. అట్లా చేసాడు ఈయన. మనం గెలిచేస్తాం, పరిగెట్టేస్తాం, ఏమైంది? పోయింది. అలాగా వార్తల్లో ఉండాలి, చెయ్యాలి కాబట్టి ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్ చూసారా? మొన్న ఆంధ్ర వెళ్ళినప్పుడు చూశాను, ఎక్కడికెక్కడ మళ్ళీ మోడలింగ్ చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ రేపు తిరగబోతున్నారు. రేపు ఆగస్టు 15 తర్వాత సెప్టెంబర్ 1 లోపు చాలా బస్సులు ఉచితంది. ఈ అన్నా క్యాంటీన్లు ఇవన్నీ అన్నా క్యాంటీన్లు నీకేం పోయింది? ఇప్పుడు రాజన్న క్యాంటీన్లు పెట్టవయ్యా, 5 రూపాయలు భోజనం, ఇప్పుడు 10 రూపాయలు చెయ్యు, ఎందుకు తీసిమన్నారు? ఇవేవి అనిపించట్లేదు, కనిపించట్లేదు. ఇప్పటి నుంచి తాపత్రయం, అమ్మో ఏమైపోతుందో అని భయం పట్టుకుంది కాబట్టి ఇలా రోజుకో స్టేట్మెంట్లో ఆయనే కనబడుతున్నాడు. ఆయన మరి మంత్రులు ఎవరు కనబడరే? మంత్రులు ఎవరు కనబడట్లేదు, అబ్స్కాండ్గా ఉన్నారన్నట్టు కూడా టాక్ విన్నాను. మరి ఎంతవరకు వస్తుందో తెలియదు. మేబీ అయి ఉండొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా మంది విమర్శలు చేస్తుంటే ఆయన మీద ఏగపడితేనే వెంటనే రెస్పాండ్ అయ్యే సోకాళ్ళు మాజీ మంత్రులు ఇప్పుడు ఎవరు మాట్లాడరేంటి? అన్న ఢిల్లీ వరకు ధర్నా చేస్తే వెనక ఎవరు వెళ్ళలేదేంటి? ఆశ్చర్యం కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మీరు అన్నట్టు రాబోయే రోజులు ఆయన ఇప్పటి నుంచే చూడండి, నెక్స్ట్ అధికారం మనదే, అధికారం మనదే అనే తలంపులోనే ఉన్నారు తప్ప ముందు అధికారం మనదే అవ్వాలంటే ముందు ప్రజల అభిమానం చూరగొనాలి, ప్రజల్లోనే ఉండాలి అని ముందు చెప్పట్లేదు. లేదా ముందు ప్రతిపక్షాన్ని దుయ్యబట్టాలి, వాళ్ళు ప్రతిదీ కూడా మనం టార్గెట్ చేయాలన్నట్టే లేదు. అధికారం మనదే కాన్సెప్టే చెప్తున్నారు. ఎట్లా చెప్పగలుగుతారు? మొన్న కూడా అలాగే చెప్పారు కదా, మాదే అధికారం. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారన్నారు తప్ప వీళ్ళు నమ్మలే. మరి అట్లాంటి ట్రాన్స్లో ఉంటే ఎవరేం చేయగలరో చెప్పండి. సో మనగడ కోసం ఇచ్చే స్టేట్మెంట్ లాగా అనిపిస్తున్నాయి. చూద్దాం ఎంతవరకు. ఇప్పుడు ఆ ఎంపీటీసీ జడ్పీటీసీ సమావేశంలో మాట్లాడారట, వాళ్ళు కూడా వైజాగ్ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీకి సంబంధించి వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. అది అవసరం ఉంది కాబట్టి పెట్టారా, లేకపోతే మమ్మల్ని పిలుస్తారా అనే వాళ్ళు కూడా ఉన్నారు అందులో. చూద్దాం రిజల్ట్స్ ఏమొస్తాయో.